ఈ ఉదయకాల సమయమందు మార్నింగ్ మన్నా కార్యక్రమంలోకి చేరి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ మరొకసారి మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాల సమయమందు మన వాక్య ధ్యానానికి సహాయకరంగా అపోస్తలుడైన పౌలు తెసలోనికె రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని ఉదయకాలమందు వాక్య ధ్యానానికి సహాయకరంగా మనం చదువుకుందాం. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు కానీ. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, చదువుబడ్డ లేఖన భాగంలో దీవించండి. ఈ ఉదయకాలమందు చేరు వచ్చిన మా అందరికీ కావలసిన ఆత్మీయమైన ఆహారాన్ని మీరు అందించమని యేసునామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనము అపోస్తులైన పౌలు తెస్సలోనికె రాసిన మొదటి పత్రికను మనము వరుస ధ్యానాలుగా ఒక్కొక్క వచనాన్ని ఒక్కొక్క అంశముల వారిగా, వచనముల వారిగా కాదు కానీ అంశముల వారిగా మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే నేటి ఉదయకాలమందు 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు. తెస్సలోనిక రాసిన మొదటి పత్రికని మనము కొన్ని అంశాలుగా మనం విభజించుకొని, అందులో మొదటి అంశము తెస్సలోనిక సంఘానికి వెళ్ళిన సేవకులు ఎవరైతే ఉన్నారో పౌలు, సిల్వా, తిమోతి, వాళ్ళ జీవితంలో జరిగిన 12 కార్యాలు. సువార్త ప్రకటించటానికి తెస్సలోనిక ప్రాంతమునకు బయలుదేరక ముందు నుంచి సంఘ స్థాపన వరకు వాళ్ళ ముగ్గురు జీవితాల్లో జరిగిన 12 కార్యాలని మనము ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మొదటిది సువార్తకు సువార్థికుల యొక్క ఏర్పాటు. రెండోది సువార్తలో సువార్థికుల యొక్క పరిశుద్ధాత్ముని సహాయము లేదంటే నడిపింపు. మూడోది సువార్తలో ఆ సువార్థికుల యొక్క ప్రవర్తన. నాలుగోది ఆ సువార్తలో సువార్థికుల యొక్క మాట తీరు. గత వారం సువార్తలో సువార్థికుల యొక్క లక్ష్యం. ఈ 5 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ఉదయకాలం మందు సువార్తలో సువార్థికులు ఏమి బోధించారు, అంటే ఎలా బోధించారు అనే మాటని మనం ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 6వ అంశంగా ఈ ఉదయకాలం మందు సువార్తలో, లేదంటే మన అంశం తగ్గట్టుగా మాట్లాడుకుంటే తెస్సలోనిక సంఘానికి వెళ్ళిన పౌలు, సిల్వా, తిమోతిలు వాళ్ళ యొక్క బోధ తీరు ఎలా ఉందో ఈ ఉదయకాలం మందు లేఖనాల ఆధారంగా కొన్ని మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగి వెళ్దాం. సువార్తలో సువార్థికుల యొక్క బోధ ఎలా ఉంది? మనం చదువుకున్న 2వ అధ్యాయం 2వ వచనములో ఏలయనగా మా బోధ కపటమైనది కాదు. యాక్చువల్గా నిజ జీవితంలో కానీ వాస్తవ రూపంలో కానీ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే జరిగిపోయిన దృష్టాంతాన్ని జరిగిన వారి దగ్గర చెప్పటం చాలా ధైర్యం కావాలి. జరిగిపోయిన దృష్టాంతాన్ని, జరిగిపోయిన సంఘటనను ఆ జరిగినప్పుడు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో మాట్లాడటము, జరిగిన యథార్థ సంఘటనలు మాట్లాడటము చాలా ధైర్యం కావాలి. అంటే ఉదాహరణకి ఒక 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 ఇద్దరు కూర్చున్నప్పుడు ఆ రోజు ఏం జరిగిందంటే అలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్తూ ఉంటారు. అప్పుడు ఆ ఆ జరిగిన సంఘటనలో ఉన్న మనుషులు ఏం చేస్తారంటే అలా కాదు, అలా కాదు, ఇట్లా జరిగింది, ఆయన అలా అనలేదు, ఇలా అనలేదని కొంత భేదాభిప్రాయాలు, వాదనలు, ఆలోచనలో కొంత తేడా, జరిగిన వాస్తవాలకి చెప్పే మాటలకి కొంత పొంతన లేకపోవటం, ఇలాంటివి జరుగుతుంటాయి, సర్వసాధారణం. ఎందుకంటే అది అది ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా చాలా సందర్భాలు జరిగి ఉంటుంది. జరగబోయేది జరుగుతుంటే, లేదంటే నేను నేను ఇక్కడ ఒక మాట నిలబడి నిన్న ఏం జరిగిందంటే అని చెప్తున్నాను అనుకోండి, వినేవాళ్ళు ఎవరు జరిగిన సందర్భంలో లేకపోతే నేను అబద్ధం చెప్పినా నేను నిజం చెప్పినా అది వినే వాళ్ళకి అది నిజముగానే కనిపిస్తుంది. అదే నిన్న రాత్రి ఏం జరిగింది అని నేను చెప్పాను, లేదంటే నిన్న మార్నింగ్ మన్నా కార్యక్రమంలో ఏం జరిగింది అని చెప్పామనుకోండి, ఆ జరిగినప్పుడు మార్నింగ్ మన్నాలో ఉన్న వాళ్ళందరూ సాక్ష్యంగా ఉంటారు. కాబట్టి చెప్పే మాట చాలా జాగ్రత్తగా, చాలా ధైర్యంగా చెప్పాలి. అండ్ ఉన్న వాళ్ళందరూ వాటిని అంగీకరించాలి. అప్పుడే ఆ సెంటెన్స్, ఆ పదము,
ఆ ఉపన్యాసం, ఆ బోధ, ఆ వాక్య పరిచర్య, ఆ పాటలు, లేదంటే ఆ సాక్ష్యము రుజువు కాబడుతుంది. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు? ఎవరి దగ్గరికి వెళ్ళాడు సేవ చేయటానికి? తెసలోనిక ప్రాంతానికి వెళ్ళారు. సరే, పౌలు, సిల్వ, తిమోతి ముగ్గురు వెళ్ళారు. సువార్త ప్రకటించారు. ఆత్మలు రక్షింపబడ్డాయి. సంఘముగా ఏర్పడింది. కొన్ని సమస్యల రీత్యా తెసలోనిక ప్రాంతం నుంచి పౌలు సిల్వ బయటికి వచ్చారు. వేరే ప్రాంతము నుంచి తెసలోనిక సంఘానికి పత్రిక రాస్తున్నారు. రాస్తూ ఎవరికి రాస్తున్నారు? ఎవరి మధ్యలో ఉండి బోధించాడో, ఎవరి మధ్యలో ఉంచి ప్రకటించాడో, ఎవరి మధ్యలో నివాసం చేశాడో, ఎవరి మధ్యలో ఆయన తన సాక్ష్య జీవితాన్ని చూపించాడో, ఎవరికి ఆయన పత్రిక రాస్తున్నాడో వాళ్ళ మధ్యలోనే ఆయన కొన్ని దినాలు పరిచర్య చేసి వాళ్ళకే చెప్తున్నాడు. ఏమని? మీరెరిగినట్టు మీరెరిగినట్టు ఎలయనగా మా బోధ కపటమైనది కాదు. మా బోధ కపటమైనది కాదు. అంటే ఎంత ఖచ్చితత్వంతో కూడిన ఆ మాటల్ని మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఖచ్చితత్వంతో కూడి దానిపైనే రెండవ వచనంలో కూడా చూస్తే, గత వారం మనం కొంత జ్ఞాపకం చేసుకున్నాం. సమయాభావ రీత్యా దాన్ని అక్కడితో మనము ఆపేసాం. ఇక్కడ రెండవ వచనంలో కూడా మనం చూస్తే, మీరెరిగినట్టు మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకు మీకు బోధించుటకు మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమి. ఇలా బోధలో ఎన్ని మాటలు ఉన్నాయో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైంది. వీళ్ళ బోధలో ఎన్ని మాటలు ఉన్నాయో, వాళ్ళ లక్ష్యం ఏంటంటే దేవుని సువార్త ప్రకటించాలని. కానీ వీళ్ళ బోధలో ఎన్ని పోరాటాలు ఉన్నాయో. ఒకటేముంది వీళ్ళ పోరాటంలో? గతసారి కూడా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. పోరాటంలో ఏముంది? వీళ్ళ బోధలో ఏముంది? ధైర్యముతో కూడిన బోధ. వీళ్ళ బోధ ధైర్యముతో కూడింది. ధైర్యం ఎప్పుడు వస్తుంది? నిజాయితీగా ఉన్నప్పుడు, సత్యం ప్రకటిస్తున్నప్పుడు ధైర్యం వస్తుంది. అబద్ధం ప్రకటిస్తున్నప్పుడు ధైర్యం రాదు. ఏదైనా అబద్ధం చెప్తున్నప్పుడు ఆ అబద్ధం చెప్పే వాళ్ళలో తెలిసిపోతుంది. లేదంటే కొంతమంది ఉంటారులేండి, తెలియకుండా కూడా అబద్ధాలు కూడా చాలా చాకచక్యంగా చెప్పగలిగి ఎదుటి వాళ్ళని నమ్మించేటట్టుగా చెప్పగలిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా అని కాదు, కానీ వాస్తవంగా అబద్ధం చెప్పేటప్పుడు వాళ్ళు ఎదుటి వాళ్ళకి ధైర్యంగా కనిపించినా వాళ్ళ అంతరాత్మకి, వాళ్ళ మనసుకి తెలుసు అది అబద్ధం. నేను చెప్పే మాటలు అబద్ధం. నేను చెప్పే మాటల ద్వారా వాళ్ళని నేను మోసం చేస్తున్నాను. వాళ్ళు మోసపోతున్నారు. నేను మోసగాడిని. కానీ నా అవసరత రీత్యా, నా నా అనుకూలత రీత్యా నేను అబద్ధం చెప్తున్నానని అబద్ధం చెప్పేవాడికి అంతరాత్మకి తెలుసు. కానీ ధైర్యంగా ఎవరు మాట్లాడగలరు? ధైర్యంగా ఎవరు ప్రకటించగలరు? దేవుని సువార్తను, దేవుని వాక్యాన్ని సంఘాల్లో కానీ, సంఘ బయట కానీ, సువార్త పరిచర్లో కానీ ఎక్కడైనా సరే ఒక విశ్వాసి వాక్యాన్ని ధైర్యంగా ఎప్పుడు బోధించగలరు? ఇక్కడ వాళ్ళు ధైర్యముతో ఏమని చెప్తున్నారు? దేవుని సువార్తను మీకు బోధించుటకు. వీళ్ళ బోధ ధైర్యముతో కూడిన బోధ. చాలా ధైర్యంతో వీళ్ళు బోధిస్తూ ఉన్నారు. రెండోది ఏం చేస్తున్నారు? వీళ్ళ బోధ పోరాటంతో కూడింది. వీళ్ళ బోధ అవమానముతో కూడింది. వీళ్ళ బోధ శ్రమతో కూడింది. అంటే ఎంతగా ప్రభు పరిచర్య కోసం, ప్రభు సువార్త కోసం వాళ్ళు ప్రయాసపడ్డారు. అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు ప్రకటించితిమి. ఎంతో పోరాటముతో సువార్తను ప్రకటించారు. సువార్తలో పోరాటం, సువార్తలో అవమానం, సువార్తలో శ్రమ, సువార్తలో ధైర్యం. ముందు ధైర్యం వస్తే ఆటోమేటిక్గా పోరాటం వస్తుంది. ముందు ధైర్యం వస్తే ఆటోమేటిక్గా అవమానాలు సహించగలిగే ఆ ఆ మనసు వస్తుంది. ముందు ధైర్యం వస్తే శ్రమలకు తట్టుకునే శక్తి వాళ్ళకు వస్తుంది. ఎందుకు ఈ శ్రమ? ఈ లోకంలో సువార్త తప్పుదోవ పట్టేసింది. అంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే అనారోగ్యంగా ఉంటే ముట్టి స్వస్థపరుస్తారు, వ్యాధి ఉంటే తగ్గిపోతుంది, ధనం లేకపోతే ధనవంతులు అవుతారు, వివాహం కాకపోతే వివాహం అవుతుంది, దేవుని దగ్గరికి వస్తే దీవెనలు, దేవుని దగ్గరికి వస్తే ఆశీర్వాదాలు, దేవుడు మనల్ని దీవిస్తాడు, హెచ్చిస్తాడు. ఇలాంటి
ఆ, బోధించి ప్రభు దగ్గరికి తీసుకొస్తున్నారు. సువార్త ఏంటేంటి? మనం పాపములో పుట్టాము, పాపంలోనే జీవించాము, అలానే మనం చనిపోతే నరకాగ్నికి వెళ్తాము. ఆ శిక్షను తీసివేయటానికి ఈ లోకంలో ఎవరు లేనప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చి మన పాప భారాన్ని ఆయన మీద వేసుకొని కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన చేసిన కార్యం ద్వారా మనం పాపము నుండి విమోచింపబడ్డాం. ఇప్పుడు మనకి పాప శిక్ష లేదు. ఇప్పుడు మనం చనిపోతే పరలోకానికి వెళ్తాం. ఇది మేలు, ఇది ఆశీర్వాదం, ఇది దీవెన. ఈ లోకంలో మనం పరదేశులము, యాత్రికులము, తాత్కాలికమైన ఈ జీవితం కోసం మనం శ్రమపడే విషయంలో ఇవి కాదు దీవెనల ఆశీర్వాదాలు. ఒక కారు వస్తే, ఒక బిల్డింగ్ వస్తే, అవి దేవుడు ఆయా పరిస్థితులను బట్టి దేవుడు ఆశీర్వాదాలు చేస్తాడు, శారీరక ఆశీర్వాదాలు. కానీ రక్షణ కార్యము ఆత్మకు సంబంధించింది. రక్షణ కార్యము శరీరానికి సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించింది. ఆత్మ ఆరదు, పురుగు చావదు. మనం నరకములో పడవలసి ఉంటుండగా తప్పించుకున్నవారు. వీళ్ళు సువార్త సత్యమును ప్రకటిస్తున్నారు. సత్యమును ఎక్కడైనా సత్యం చెప్తున్నప్పుడు ఆటంకం ఏర్పడుతుంది. అదే కొద్దిగా అందులో అబద్ధాలు చెప్తే అంత ఆటంకం కనిపించదు. ఎదుటి వాళ్ళని సంతోషపెట్టే విధంగా వాళ్ళ బోధలు లేకుండా ప్రభువును మాత్రమే వాళ్ళు చూపించారు. వాళ్ళు శ్రమలకు లోనయ్యారు, పోరాటం చేశారు. కాబట్టి సువార్త ఏ విధంగా ఉండాలి అంటే సత్యమైన క్రమములో సత్యాన్ని ప్రకటించే సువార్త, సత్యాన్ని ప్రకటించే బోధ ఉండాలని ఈ లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వీళ్ళ బోధ కపటమైనది కాదు. మూడో వచనంలోకి వెళ్దాం. మనం దాటి మరొక వచనంలోకి వెళ్దాం. మొదటిగా వీళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు. వీళ్ళు చేసే బోధలో మొదటిగా ధైర్యం తెచ్చుకున్నారు. రెండవదిగా పోరాటం చేశారు. ధైర్యముతో కూడిన బోధ, పోరాటంతో కూడిన బోధ, అవమానంతో కూడిన బోధ, శ్రమతో కూడిన బోధ, శ్రమ పడుతూ చేసిన బోధ. 4 మాటలు. ఐదో మాట, వీళ్ళ బోధ కపటమైనది కాదు. కపటమైనది కాదు. కపటమైనది కాదు. కపటం అనే మాట దేవుడు అంగీకరించే పదం కాదు. చాలా ఇప్పుడు ఆ మాటకెళ్ళి మనం చాలా వచనాలు తీసుకోవాల్సిన సమయం కాదు. కానీ మనందరం ఎరిగిన వారమే కాబట్టి కపటము అనే మాట మనందరికీ తెలుసు. బైబిల్లో కూడా అనేక వచనాలు కపటముతో కూడిన ప్రవర్తన కలిగిన వారు, కపట మనసు కలిగిన వారు, కపటమైన మాటలు మాల్తే వాళ్ళ గురించి చాలా వచన భాగాలు బైబిల్లో ఉన్నాయి. అవన్నీ మనం వాటికి మనం వెళ్తలేదు. కానీ వాళ్ళు చేసిన బోధ కపటమైనది కాదు. కపటం దేవునికి ఇష్టమైన పదం కాదు. మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లు మన మాటలు కపటమైనదిగా ఉండకూడదు. మన బోధ కపటమైనదిగా ఉండకూడదు. ఈ సంఘాల్లో లేచినప్పుడు కొంతమంది బోధిస్తూ ఉంటారు. కొంతమందిని గురి కలిగి, కొంతమందిని టార్గెట్ చేసుకొని, కొంతమందిని ఉద్దేశిస్తూ వాళ్ళు సిద్ధపడటమే వాక్యం ఆ కొంతమందికే. సంఘంలో 100 మంది ఉంటే ఆ 100లో కొంతమందిని ఉద్దేశించి సిద్ధపడి వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ వాక్యం వాళ్ళకి చెప్తూ ఉంటారు. దేవుని సంఘములో నిలబడి వాక్యం చెప్తుంది సంఘానికి, కొంతమందిని టార్గెట్ చేయటానికి కాదు. బోధలో కపటం ఉండకూడదు. ఎందుకు ఆ మాటని ఆ పౌలు ప్రస్తావించాడు అంటే ఆ కాలములో అనేక మంది బోధకుల బోధలో కపటమైన బోధ ఉంది. ఎవరు బోధించేది? దేవుని నమ్ముకున్న బిడ్డలే, విశ్వాసులే. వాళ్ళు ఇంకా ఎవరు అంటే దేవుని వాక్యాన్ని నిలబడి వాక్యం చెప్తున్నారు. ఇప్పుడంటే అందరూ వాక్యం చెప్పేస్తున్నారులే. కానీ అప్పటి కాలంలో యోగ్యత కలిగిన వారు, అర్హత కలిగిన వారు, ప్రభు దృష్టిలో జ్ఞానం సంపాదించుకున్న వారే కొంతమంది దేవుని వాక్య పరిచర్య చేసేవారు. అందులో కూడా కొంతమంది ఏమైపోయారంటే కపటమైన బోధ, కపటంతో మనసులో ఏదో పెట్టుకొని, ఏ స్వార్థం కోసమో, ఏ లాభం కోసమో, ఏదో ఉద్దేశం. ప్యూర్గా నేను దేవుని సువార్తను ప్రకటించాలి, ఆత్మ రక్షింపబడాలి, సంఘములో చేర్చబడాలి, ఒక పాపి మారు మనసు పొందాలి, ఒక పాపి నరకంలోకి వెళ్ళకూడదనే ఉద్దేశం కాకుండా ఇంకా మిగిలిన అన్ని నేను చెప్తే నాకు పేరు వస్తుందనో, నాకు ధనం వస్తుందనో, నాకు ఆహారం వస్తుందనో, ఇంకేదో వాట్ ఎవర్ ద రీజన్, బోధ కపటమైనది చేస్తూ ఉన్న ఆ సందర్భాల్లో పౌలు సిల్వ తిమోతి తెస్సలోనికే ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు చేసిన బోధలో కపటమైనది కాదు. రెండోది, లేదంటే మొదటిది 4, 5, ఆరోది
వీళ్ళ బోధ అపవిత్రమైనది కాదు. అంటే బోధలో కూడా పవిత్రత అపవిత్రత ఉంటాయని ఈ మాట ద్వారా మనం అర్థమవుతుంది. ఏడో మాట, మా బోధ మోసపుయుక్తమైనది కాదు. అంటే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, అప్పటి కాలంలో ఇప్పటి కాలంలో బోధల్లో ఏమున్నట్టు కపటమైన బోధలున్నాయి. బోధలు ఏమున్నా ఉన్నాయి? అపవిత్రమైన బోధలున్నాయి. బోధలు ఏమున్నాయి? మోసయుక్తమే. మోసం కాదంటారా? యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆ నీకు అనారోగ్యం ఉంది, దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరిచాడు, మోసం కాదంటారా? ఆ జ్వరం రాకుండా ఉంటుందా? మళ్ళీ ఆ రోగం రాకుండా ఉంటుందని గ్యారంటీ ఏమన్నా ఉందా? శరీరానికి రోగాలు సర్వసాధారణం. ఒక జ్వరం వచ్చింది, దేవుణ్ణి నమ్ముకుంటే తగ్గిపోతుంది అని ఒక మనిషి దేవుని దగ్గరికి వస్తే దేవుణ్ణి చూసి వచ్చినట్లు కాదు, ఆ రోగం తగ్గిపోతుంది కాబట్టి ఆయన వచ్చినాడు. మారు మనసు, పశ్చాత్తాపం, బాప్తీసం, సంఘ సహవాసం, రక్షణ, సువార్త, నిరీక్షణ, పరలోకం, శాశ్వతం, ఇవన్నీ ఆత్మకు సంబంధించింది. ఆత్మ రక్షణ కోసం చేసే పరిచర్య, మోసయుక్తమైన పరిచర్య కాదు. సంఘాలు నింపుకోవటానికో ఇతరితర కారణాల రీత్యా చేసే పరిచర్య కాదు. వీళ్ళు స్పష్టమైన, తేటైన, శ్రేష్టమైన లేఖనాల్లో ఉన్నది. చాలా సందర్భాల్లో పౌలు చేసిన సువార్తలో ఏమేం చెప్పాడో చాలా ఇతర పత్రికల్లో ఆయన చెప్పాడు. ఆయన సువార్త పరిచర్య మొత్తం మోషే ధర్మశాస్త్రము, మనందరం ఆగ యుగంలో ఉన్నాము, ఎవరు లేరు మనల్ని చేత రక్షించటానికి, ఎవరు లేరు, అప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. ఎంతసేపటికి వాళ్ళు యేసుక్రీస్తు యొక్క రాక, వాళ్ళ మరణ పునరుద్ధానం, వాళ్ళ ఆరోహణము, పరిశుద్ధాత్ముని నడిపింపులో వాళ్ళు చేసిన పరిచర్య. ఆదిమ సంఘములో యేసు ప్రభు మరణ పునరుద్ధానం అయిపోయిన తర్వాత మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనే మాటను అందిపుచ్చుకొని శిష్యులు ఆ తర్వాత అనేక మంది జనాంగంగా చేరి అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త. పేతురు గారు 3వ అధ్యాయం అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఆయన చేసిన మాటలేంటి అక్కడ రాయబడి ఉన్నాయి. ఆయన ఏం బోధించా కూడా రాయబడి ఉంది. చరిత్ర మొత్తం, బైబిల్లో ఉన్న చరిత్ర, ఆ పాత నిబంధనలో ఉన్న చరిత్ర నుంచి ప్రారంభమయ్యి మన జీవితము, మన పాపము, ఆ పాప విముక్తి, తద్వారా కలిగిన రక్షణ, వీటి గురించే వాళ్ళు బోధించారు. 3,000 మంది రక్షింపబడ్డారు, అనేక మంది రక్షింపబడ్డారు. సువార్తలో ఆత్మల రక్షణ శరీరానికి సంబంధించింది కాదు. ఈ బోధ కపటమైనది కాదు. ఈ బోధ అపవిత్రమైనది కాదు. ఈ బోధ మోసయుక్తమైనది కాదు. దురదృష్టవశాత్తు సంఘాలలో కూడా కొంతమంది ఇలాంటి మోసయుక్తమైన బోధ. మీరిస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీరిస్తే దీవిస్తాడు, గివ్ అండ్ టేక్ పాలసీ, పెట్టుబడి, బిజినెస్. అంతే కదా, బిజినెస్ అంటే అంతే కదా. 1,00,000 రూపాయలు పెట్టి 2 లక్షలు సంపాదించుకో. పెట్టుబడి, పెట్టుబడి పెట్టి దాన్ని సంపాదించుకోవడం. కొంతమందికి లాస్ వస్తుంది, కొంతమందికి లాభం వస్తుంది. గివ్ అండ్ టేక్ పాలసీ కాదు క్రైస్తవ్యం అంటే. ఎలా బోధిస్తున్నారు? మీరు ఇవ్వండి, మీరు ఇస్తే దేవుడు ఇస్తాడు. ఇవ్వకపోతే ఎట్లా? ఇవ్వండి, ఇవ్వండి. అందరూ తెలియక బోధించే బోధకుల మీద నమ్మకంతో, బోధించే బోధకుల మీద విశ్వాసంతో, ఇస్తే మనకి ఇస్తాడేమో, ఎంత ఇస్తే అంత సమృద్ధిగా. ఆయన ఆయన చెయ్యి చాలా పెద్ద చెయ్యి. ఆయన ఊరికే వదిలేసేవాడు కాదు, రెట్టింపు ఫలితం దయచేసేవాడు. ఈ వాక్యాలన్నీ చూపించి, వాక్యాల్లో ఉన్నాయిలేండి, వాక్యాల్లో ఉన్నాయి తీసి ఇవన్నీ చూపిస్తే, నేను 10,000 ఇస్తే నాకు 20,000-30,000 వస్తుందేమో, అదే నేను 1,00,000 ఇస్తే 2-3 లక్షలు వస్తుంది, ఇలాంటి ఆలోచనతో ఇచ్చేవారు కూడా చాలా మంది ఉన్నారు. అందరూ ఏ అంశమైనా అందరని కాదు, కానీ మోసయుక్తమైన బోధ, అపవిత్రమైన బోధ, కలిపి చెరిపే బోధనే అపవిత్రమైన బోధ. పవిత్రమైనది కాదు ఆ బోధ. అంటే వాక్యంలో లేని కలిపేసి ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిగా ఆ పరిస్థితుల్లో, ఆ సంఘములో ఏది లాభకరంగా ఉంటుందో ఆ బోధ చేసేయటం, తద్వారా లబ్ధి పొందటం. పవిత్రత అపవిత్రత, అసలు పవిత్రత పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు.
సింపుల్ ఒకటే మాట. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండడి. ఫస్ట్ సెంటెన్స్ అది అంతే. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కాబట్టి నా బిడ్డలైతే మీరు, నా పరలోక పట్టణానికి వారసులైతే మీరు, మీరు పరిశుద్ధులుగా ఉండండి. అంతే. రెండోది ఇంకా కఠినమైన మాట, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. మరి ప్రభువునే చూడలేని వారు ఇంకా బోధ, వాళ్ళ బోధలో అపవిత్రమైనది పవిత్రమైన బోధలు ఏ విధంగా చేయాలి? ఆయన లేఖనాలు పరిశుద్ధమైనవి. ఆయన లేఖనాల్లో లేని ఏం చెప్పినా అది అపవిత్రమే. మనం ఏ మాట చెప్పినా ఏ బోధ చేసినా లేఖనాల ఆధారంగా మనం బోధించాలి. ఎందుకంటే దేవుని వాక్యం పరిశుద్ధమైనది, అది నిర్మలమైనది, అది తేటైనది, అది విలువైనది. అందులో అపవిత్రమైన ఏమి లేవు. అపవిత్రానికి సంబంధించిన పదాలు ఉన్నాయి, కానీ కొంతమంది అన్యులు అజ్ఞానులు ఇందులో ఇది ఉంది కదా అది ఉంది కదా అని లేఖనాలు మనం బుద్ధి వచ్చుటకై, యుగాంతమందు మనకు బుద్ధి వచ్చుటకై. అపవిత్రమైనవి అంటే ఏంటి, అపవిత్రం కాని అంటే ఏంటి, అపవిత్రమైన చేసిన వాళ్ళు ఎలా ఉన్నారు, తద్వారా దేవుడు వాళ్ళని ఎలా శిక్షించాడో అనేక మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. కానీ దేవుని వాక్యం అపవిత్రమైనది కాదు. మరి బోధ కూడా అపవిత్రమైనది చేయకూడదు. ఎంత అందుకే అందుకే కపటమైన బోధ చేయలేదు కాబట్టి, అపవిత్రమైన బోధ చేయలేదు కాబట్టి, మోసయుక్తమైన బోధ చేయలేదు కాబట్టి వాళ్ళు శ్రమ పడవలసి వచ్చింది. వాళ్ళు అవమానం పొందవలసి వచ్చింది. వాళ్ళు ఇబ్బంది పడవలసి వచ్చింది. వీళ్ళ 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. వాళ్ళ మాట, వాళ్ళ బోధ ధైర్యంతో కూడిన బోధ, వాళ్ళ బోధ పోరాటంతో కూడిన బోధ, వాళ్ళ బోధ అవమానంతో కూడిన బోధ, వాళ్ళ బోధ శ్రమ పడుతూ చేసిన బోధ, వాళ్ళ బోధ కపటమైనది కాదు, వాళ్ళ బోధ అపవిత్రమైనది కాదు, వాళ్ళ బోధ మోసయుక్తమైనది కాదు. చివరిగా 4వ వచనం చదువుకొని మనము ముగించుకుందాం. 4వ వచనం, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారం కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఎంత గొప్ప మాట! 6వ వచనం కూడా అక్కడే మనం సరే ఆ మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎట్లా బోధిస్తున్నారు వీళ్ళు? మనుష్యులను సంతోషపెట్టే బోధ కాదు వీళ్ళది. చాలా గొప్ప మాట. 7 మాటల కన్నా 8వ మాట నా దృష్టిలో నేను నేను బాగా ఎక్కువగా ఆ, ఆ, సంతోషపడే మాట ఏంటంటే 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం. ఏమని? మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాం. పౌలు, సిల్వా, తిమోతి తెస్సలోనికే సంఘ ప్రాంతములో వాళ్ళు చేసిన బోధ ఎట్లయినా సరే ఇక్కడ కొన్ని ఆ సంఘం కట్టేయాలి. నేను ఇక్కడ ఇప్పుడు ఏమైనా కానీ 1 సంవత్సరం లోపల 6 నెలల లోపల 3 నెలలు, ఇది కాదు వాళ్ళ టార్గెట్. వాళ్ళ టార్గెట్ దేవుణ్ణి సంతోషపెట్టాలి. దేవుణ్ణి ఏ విధంగా సంతోషపెట్టాలి? ఒక ఆత్మ భూలోకంలో రక్షింపబడితే దేవదూతలు సైతం సంతోషపడుతున్నారు అన్నారు. మరి దేవదూతలే దేవుడు ఇంకా చాలా అయ్యా ఒక పాపి నా దగ్గరికి తీసుకొచ్చాడు. ఈ రోజు పలానా ప్రాంతంలో, తెసలోనిక ప్రాంతంలో పౌలు, సిల్వా, తిమోతి వెళ్ళారు. ఒక ఆత్మ రక్షింపబడింది. ఆహా, నాకెంతో ఆనందం అని సంతోషపడి, అబ్బా వీళ్ళు ఈ ఆత్మ రక్షింపబడడానికి ఎవరు కష్టపడ్డారు? పౌలు, సిల్వా, తిమోతి. ఓకే అని దేవుడు వాళ్ళను ఇంకా వాడుకుని ఇంకా దీవిస్తాడు. వీళ్ళను ప్రభువుని సంతోషపెట్టే బోధించారే కానీ తెసలోనికే ప్రాంతంలో ఉన్న మనుషులను సంతోషపెట్టాలని కాదు వాళ్ళ బోధ. వాళ్ళను ఒకవేళ సంతోషపెట్టాలంటే ఏం చేస్తారో తెలుసా? ఆ మీకు ఇల్లు లేకపోతే ఇల్లు వస్తుంది, మీకు సంతానం లేకపోతే సంతానం వస్తుంది, వివాహం లేకపోతే వివాహం వస్తుంది, ధనం లేకపోతే ధనం వస్తుంది, మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, అబ్రహాం వలె, వాళ్ళ వలె, వీళ్ళ వలె. వాళ్ళు చేసిన బోధ అది కాదు. వాళ్ళు మనుషులను సంతోషపెట్టడానికి తెస్సలోనికే ప్రాంతానికి వెళ్ళలేదు. వాళ్ళను మనుషులను సంతోషపెట్టడానికి సంఘంలో బల్ల దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళు మనుషులను సంతోషపెట్టడానికి సువార్తకు వెళ్ళలేదు. వాళ్ళు మనుషులను సంతోషపెట్టడానికి సంఘ పరిచర్లకు వెళ్ళలేదు. వాళ్ళు దేవుణ్ణి సంతోషపెట్టడానికి, కొంతమంది సంఘానికి జనరల్గా మాటలను బట్టి అన్ని మాట్లాడుకుంటాం కానీ ప్రత్యేకంగా ఎవరినని కాదు. కొంతమంది సంఘానికి వస్తారు. ఎందుకు వస్తారు తెలుసా?
కొంతమంది పెద్దల కోసం వస్తారు. నేను రాకపోతే ఆయన అడుగుతాడు, లేదంటే నేను వస్తే ఆయన నన్ను చూసి ఓకే, ఆయన దృష్టిలో నేను మంచివాడిని అవ్వాలని వస్తారు. దేవుని సంఘానికి, దేవుని సన్నిధికి, ఆరాధనలకి, ఇతర సంఘ కార్యక్రమాలకు, సువార్తకి, బోధకి దేనికోసం రావాలి? ప్రభు మహిమార్థం, ప్రభువు కోసం, ప్రభు పనిలో మనకు ఒక భాగస్వాములుగా వెళ్ళాలని మనం వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. కానీ ఇక్కడ చాలా గొప్ప మాట, శ్రేష్టమైన మాట ఏం మలుగుతున్నారు? మనుషులను సంతోషపెట్టు వారమై కాక, చాలా భయం పుట్టే ఎంత సంతోషకరమైన మాటో అంత భయంకరమైన మాట కూడా. సంతోషకరమైన మాట ఏంటంటే దేవుణ్ణి సంతోషపెట్టే మాటలే బోధిస్తున్నందుకు సంతోషం. రెండవది, మన హృదయములను పరీక్షించు దేవుడున్నాడని భయం. అంటే మనం చేసే ఇప్పుడు ఇక్కడ కూర్చొని నిలబడి మనం ప్రకటించుకుంటున్నాం కదా, ఏదో మనకు అవకాశం ఇచ్చారు పెద్దలు, వాక్యం అందిస్తూ ఉన్నాం. కానీ వాక్యం అందించే మనం ఎన్నైనా స్క్రీన్ ముందు, జనాల ముందు చాలా గొప్పగా మనం బోధించవచ్చు. కానీ మన జీవితం, మన తలంపులు, మన బ్రతుకు ఎరిగినవాడు ఒకడున్నాడు. మన హృదయంలో ఒక తలంపు పుట్టకు ముందే గ్రహించగలిగిన గొప్ప దేవుడు ఆయన ఉన్నాడు. మనం చేసే ప్రతి పరిచర్య, ప్రార్థన చేస్తున్నామా, పాట పాడుతున్నామా, వాక్యాన్ని అందిస్తున్నామా, ఇంకా ఇతర భోజనాలు వడ్డిస్తున్నామా, పరిచర్యలు సహకారంగా ఉంటున్నామా, సువార్తలో, దేవుని పరిచర్యలో, సంఘ పరిచర్యలో, క్రైస్తవ జీవితంలో మనం చేసే ప్రతి పరిచర్య మన చేసే వారి యొక్క హృదయ అంతరంగములు ఎరిగినవాడు. ఎవరిని సంతోష పెడుతూ మన పరిచర్య చేస్తున్నామో, ఎవరి కోసం మనం చేస్తున్నామో, ఏ ఉద్దేశంతో మనం ఆ పరిచర్య చేస్తున్నామో, అన్నిటినీ సంఘములో, ఆ ప్రాంతములో ఎన్న విశ్వాసులు ఎరగకపోయి ఉండొచ్చేమో, కానీ ఈ మనందరినీ సృష్టించిన ఆ సృష్టికర్త, ఆయనకి సమస్తము ఎరిగినవాడు. అందుకే ఆయన చాలా భయం పుట్టించే మాట. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు తెసలోనికే రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నప్పుడు, దేవుని పరిచర్యలో బోధించాలన్నా, ఒక పాట పాడాలన్నా, ఒక పరిచర్య చేయాలన్నా భయం వస్తుంది. ఎందుకంటే చేసే ప్రతి పరిచర్యకి మీరు బోధకులు కాకుండా మరి కఠినమైన తీర్పు. ఎందుకంటే హృదయములను పరీక్షించు దేవుడు, మన జీవితాన్ని ఎరిగిన దేవుడు, మనం ఏ విధంగా ఉన్నామో తెలిసిన దేవుడు. అలాంటి వారు లెగిసి నిలబడి పాట పాడుతున్న, వాక్యం చెప్తున్న వాళ్ళ అంతరంగం ఏ ఉద్దేశంతో ఆ మాట, ఏ ఉద్దేశంతో ఆ పాట, ఏ ఉద్దేశంతో ఆ సువార్త, ఏ ఉద్దేశంతో ఆ వాక్య పరిచర్య చేస్తున్నారో సంఘం గ్రహించకపోవచ్చు. కానీ దేవుడు సమస్తమును ఎరిగిన దేవుడు. మనుషులను సంతోషపెట్టు వారము కాక, మన హృదయములను పరీక్షించు దేవుణ్ణే మేము సంతోషపెట్టుచున్నామని బోధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడే 6వ వచనం లేదంటే 5 నుంచి మనం చదువుదాం. మీరెరిగి ఉన్నట్టు మేము ఇచ్చక మాటలైనను, ధనాపేక్షను, కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. మరియు 6వ వచనం, మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలనే కానీ ఇతరుల వలనే కానీ మనుషులకు కలుగు ఘనతను మేము కోరలేదు అనే మాటను చూస్తూ ఉన్నాం. అక్కడే 4వ అధ్యాయంలో ఒకటి వెళ్దాం. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, మీ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారం ప్రభు వీటన్నిటి విషయమై ప్రతి దండన చేయువాడు. చూసారా, ఇంకా భయంకరమైన మాట. హృదయములను పరీక్షించు దేవుడని ఒక మాట చెప్తే, ఇక్కడ ఇంకో బాంబు లాంటి మాట, భయంకరమైన మాట ఏంటది? మీ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరుని మోసం చేయకూడదు. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారం, మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారం వీటన్నిటి విషయమై ప్రభువు ప్రతిదండన చేయువాడు. ఆయన ప్రతిదండన చేసేవాడు. ఏంటి? పూర్వము మీతో చెప్పిన సాక్ష్యం ప్రకారం ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేసేవాడుగా ఉన్నాడు. అంటే దండించేవాడుగా ఉన్నాడు. మనం చేసే పరిచర్య ఆయనకి తెలుసు. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ సందర్భము వాళ్ళని ఉద్దేశించి వేరే ఉద్దేశంలో చెప్పిన వాళ్ళ బోధ అనే అంశంలో ఈ వచనాన్ని మనము ఎంచుకొని మన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మన అంశము అక్కడ ఏ సందర్భంలో చెప్పారనేది కాదు, కానీ మన అంశము ఆయన హృదయములను పరీక్షించే దేవుడు. మన అంశము ఆయన ప్రతిదండన చేసేవాడు. వేటి గురించి ప్రతిదండన చేసేవాడు? మన సాక్ష్యం, గతంలో జరిగిన మన జీవితం గురించి ఆయన సమస్తము ఎరిగి ఆయన ప్రతిదండన చేసేవాడుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బోధకులమైన మనము
పాటలు చేసిన ఏ పరిచర్య చేసినా బోధకులు మాత్రమే కాదు కానీ మనం చేసే ప్రతి పరిచర్య మనుషులను సంతోషపెట్టేది కాకుండా హృదయములను పరీక్షించు దేవుని పరీక్షించేవాడు కాబట్టి తెసలోనికలో పౌలు సిల్వా తిమోతి వాళ్ళు ఏ విధంగా బోధించారు ఆ విధమైన బోధలో మనం కూడా ఉండి ముందుకు సాగి వెళ్ళాలని ఈ లేఖన భాగముల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక.